ఈరోజు డాక్టర్ ఎన్ సుధాకర్రావు గారిని డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అస్సాం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అస్సాంకి ఆయన డీన్ ఆఫ్ సోషల్ సైన్స్కి చేశారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ ఆఫ్ ఆంథ్రోపాలజీగా చేసి రిటైర్ అయ్యారు. నేను నిజంగా చదువుకొని ఉంటే ఆయన దగ్గర పిహెచ్డీ చేయడానికి ఒక అరుదైన అవకాశం లభించుండేది. నా దురదృష్టం ఆయన దగ్గర ఒక పిహెచ్డీ స్కాలర్గా ఉండలేకపోయాను, నాకు చదువు లేకపోవడం వల్ల. కాకపోతే నాకు అదృష్టం, ఈరోజున పార్టీ అడ్వైజరీ కౌన్సిల్లో వారిని మీరు ఒక మెంబర్గా వచ్చి కొన్ని పబ్లిక్ పాలసీస్ మీద మీ ఒపీనియన్, మీ సలహాలు, సూచనలు మాకు కావాలి పార్టీకి అంటే పెద్ద మనసుతోటి ఎన్ సుధాకర్రావు గారు ఒప్పుకున్నందుకు, ప్రొఫెసర్ ఆచార్య ఎన్ సుధాకర్రావు గారు ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయన వెనుకబడిన జాతుల మీద ఆయన చేసిన రీసెర్చ్ కానీ, ఆయన వారితో మమేకమై వాళ్ళతో కలిసి వాళ్ళ జీవిత స్థితిగతులను బయటికి తీసుకొచ్చిన విధానం కానీ, ఇవన్నీ విపరీతంగా నన్ను ఆకట్టుకున్నాయి. ఆయన కలుసుకున్నప్పుడు, ఒకసారి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా మేము వెళ్ళినప్పుడు ఆయన కలుసుకున్నప్పుడు చాలా ఇద్దరు చెప్పాను. ఆ రోజున సరదా ఒక గంట కనుక మన చాలామంది స్నేహితులు, ఆయన దగ్గర విద్యార్థులు, ఆయన దగ్గర తోటి ప్రొఫెసర్లు వాళ్ళ కలిసే అవకాశం లభించినప్పుడు గంట అరగంట కలుద్దాం అనుకుంటే మేము ఇద్దరం దాదాపు 2-3 గంటలు మమేకమైపోయి మాట్లాడుకున్నాం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, వెనకబడిన జాతుల మీద అపారమైన అవగాహన ఉన్నవాళ్ళు, సామాజిక స్థితిగతుల మీద ఒక నిర్దిష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ జనసేన పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని అడ్వైజరీ కౌన్సిల్కి ఆహ్వానించడం జరిగింది. వారిని ఆహ్వానాన్ని మన్నించినందుకు మనస్ఫూర్తిగా ప్రొఫెసర్ ఎన్ సుధాకర్రావు గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుల వారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి మరి ఈ పార్టీకి బలపరచడానికి మాకు మంచి అవకాశం కల్పించినందుకై నేనెంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా యొక్క 40 సంవత్సరాల అనుభవం, మరి అట్టడుగున ఉన్నటువంటి యానాదులు అయితేనేమి, లంబాడీలు అయితేనేమి, గౌండ్స్ అయితేనేమి, ఇక దళిత వర్గాలు అయితేనేమి, వారిని గురించినటువంటి వారి పరిస్థితుల గురించి 40 ఏళ్ళుగా మేము సామాజిక అధ్యయనం చేస్తూ వారు తెలుసుకున్నాం. అయితే ఈ అనుభవాన్ని ఎలాగా ప్రజలకు ఉపయోగపడే రీతిగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మరి మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అవకాశం ఇవ్వటం, మరి వారితో కలిసి ఈ యొక్క వర్గాలకి చేయూతనిచ్చి బలపరిచి వారిని అభివృద్ధిలో తీసుకురావాలనేటువంటి ఆశ ఈరోజు నాకు నెరవేరిందని ఎంతో సంతోషిస్తున్నాను. మరి అవకాశం కలిగించినందుకు మరి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక ప్రత్యేకమైనటువంటి దిశలో వెళ్తున్నాయి. కొన్ని పార్టీలు వారి దృక్పథంలో వెళ్తున్నాయి. కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టి, ప్రజల యొక్క ఉద్దేశాలు అనుసరించి వెళ్ళటం ఈ దినాల్లో కొంచెం అరుదైనట్టు సంగతిగా గమనిస్తూ వచ్చాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రజలందరినీ ఏకం చేసుకుంటూ ప్రజలందరినీ వారి యొక్క అభ్యుదయం కోసం పాటుపడేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పార్టీగా ముందుకు రావటం అదెంతో చాలా సంతోషించవలసినటువంటి విషయం. మేమైతే మరి మా యొక్క విశ్వవిద్యాలయాల్లో అనేక విధమైనటువంటి పరిశోధనలు, మరి మానవ శాస్త్ర సంబంధమైన పరిశోధనలు అన్నీ కూడా మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాం. అందులో ప్రత్యేకించి మరి అట్టడుగునటువంటి వర్గాలు, యానాదులు అయితేనేమి, ఎరుకలు అయితేనేమి, మరి ఆ విధంగానే గోండ్స్ అయితేనేమి, ఇంకా అనేకమైనటువంటి కొండ జాతులు, అలాగే దళిత వర్గాలు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, వెనుకబడితనంలో వారు ఉంటూ ఉన్నారు. కొంత అభివృద్ధి కలిగింది, లేదని చెప్పడానికి పూర్తిగా లేదు. అయితే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం
ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ పార్టీ కూడా వీరి అభ్యుదయాన్ని ముందుకు తీసుకెళ్ళటం దానికి కనిపించడం లేదు. మరి ఈ సమయంలో జనసేన పార్టీ ఈ విధంగా ప్రత్యేకంగా ఈ అణగారిన వర్గాలను ముందుకు తీసుకెళ్ళి సమాజం కోసం ప్రయత్నం చేయటం, అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకురావటం, ఇంటిగ్రేషన్, సోషల్ ఇంటిగ్రేషన్, రియల్ డెమోక్రసీ, నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని దాని ద్వారా మరి తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ అధ్యక్షులు దాన్ని కంకణం కట్టుకున్నారు. కాబట్టి మేము ఎంతో సంతోషించి మా చేతనైనంత వరకు మరి మా అనుభవాన్ని బట్టి మరి సహాయం పార్టీకి మేమెంతో పాలసీ విషయాల్లో ఇంకా కొన్ని సూచనలు అందించే విషయాల్లో మేము కూడా తోడ్పడి దేశ అభివృద్ధికి మేము కూడా మా తగినంత చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉండటానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి మాలాంటి వారిని మీరు ఆహ్వానించడం అనేది కూడా ఒక గొప్ప విషయం. కాబట్టి ఆ విషయంలో కూడా మేము ఎంతో సంతోషిస్తూ మరి ఈ పార్టీని ముందుకు నడిపించడంలో మా చేరేంత వరకు మేము కూడా సహాయం చేయాలని చెప్పి మరి ఎంతో నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క పార్టీ ప్రత్యేకంగా ఉద్దేశం మరి అభివృద్ధి అనేది ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్తో సామాజిక చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా సమానమైనటువంటి ఆర్థిక విషయాల్లో అయితేనేమి, సామాజిక విషయాల్లో అయితేనేమి రియల్ డెవలప్మెంట్ అనేది మేము చూడాలని చెప్పి ఎంతో ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ పార్టీ మా ఉద్దేశాన్ని నెరవేరుస్తుందని చెప్పేసేటువంటి ఉద్దేశంతో మేము ఉంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మరి ఈ తన యొక్క ఐడియాస్ మేమెంతో ఇంప్రెస్ అయిపోయాం. సార్ యొక్క ఐడియాస్ మరి పార్టీ యొక్క ఉద్దేశాలు కనుక మరి పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి, దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరి ఈ విషయాలు కూడా మీరు విఘ్నులైనటువంటి ప్రజలు ఈ విషయాలు గ్రహించి మరి మనకు ఏ నాయకత్వం ద్వారా మన కోరికలు సాధించుకోవచ్చు అనేది మరి మీరు ముందుకు రావాలని చెప్పి ఎంతో ఆశిస్తున్నాం.